బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిసీ. హలో, ఫార్దు మాట్లాడమన్నాడు. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నేను బాజిరెడ్డి మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడితే శివరెడ్డితో మాట్లాడినట్టే. అయితే మీరు మాట్లాడుకునే మధ్య నాకెందుకు ఫోన్ బిల్ బొక్క? జోకులు బాగా వేస్తున్నావయ్యా. గన్ కూడా బాగా కలుస్తుంది. ఏదో జోకులు ఆపి మర్డర్ జరగాలి, కానీ మనిషి బతికుండాలి. మర్డర్ నేను చేస్తాను, మనిషిని మీరు బతికించు. సరే, ఎంత అవుద్ది? ₹1,00,00,000 అవుతుంది. సరే, డిస్కౌంట్ ఏమీ లేదా? డిస్కౌంట్ ఇవ్వడానికి నాదేం బట్టల బిజినెస్ కాదు, మర్డర్ బిజినెస్. పోనీ ప్రియగా మిమ్మల్ని వేసామంటారా? అంత డిస్కౌంట్ నాకు అక్కడొద్దు, కానీ నేను ఒకసారి చూడాలయ్యా. గన్ చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు, చచ్చిపోతావు. అతడి సినిమా నేను చూసాను, కానీ కొత్తగా ఉంటే ఏదైనా చెప్పు. సిగరెట్ చూడాలనుకో తప్పులేదు, కానీ కాల్చాలనుకోకు, క్యాన్సర్ వచ్చిపోతావు. కటి ఉన్నా వెలిగే కిరణం అతడు తెగబడే అల ఎదురైతే తలబడే తీరం అతడు. ఏంటి ట్రైన్ సీన్ అనుకున్నారా? డైరెక్ట్ పొలం సీనే. నాయుడు ఏంటిది? ఏం లేదండి, కాకినాడలో ఏ సినిమాలు ఆడుతున్నాయో లాయర్ గారిని అడుగుతున్నాను. లాయర్ గారు, మీకు తెలుసు వీడికి ఎప్పటి నుంచో నా పొలం మీద కన్ను ఉంది. చూడండి నాజర్ గారు, మీ పొలంలో నాయుడు గారి కొన్న ఎక్కడ ఉంది? కుర్చీ ఉంది. నేను ఇప్పుడే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చూడండి లాయర్ గారు, కుర్రోడు ఏజ్ తక్కువైనా సరే పోలీస్ మీద చాలా ఎక్కువ ఉంది కుర్రోడికి. వచ్చేవాడు రాజుగారి ఫ్రెండ్ అంటండి, చాలా ఆమె కూడా అంటే ఎక్కువ భయపడేకండి. నాయుడు గారు, మీరు చేసేది ఏం బాగోలేదు. తెలిసయ్యా, పూర్వంలో 5 బీర్లు ఇవ్వండి, రేట్లు పెరిగిపోతున్నాయని ఇప్పుడు ఒకటి అవుతున్నాను. అదే కంటిన్యూ చేయవలసింది, పోయేవారు. చూడు బాబు, ఇప్పుడే మీ ఓడి ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. వాడికి నిన్ననే 10,000 ఇచ్చి. నీకు మ్యాటర్ అర్థం అవుతలేదు. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు 10,000 బొక్క. దిస్ సైట్ బిలాంగ్స్ టు నాయుడు ప్రాపర్టీ. అంటే మీరేం చేయలేరు. అయితే నేను చేస్తాను. చావుని చూడాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు. నాయుడు గారు, బతుకుంటారు వెళ్దాం. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐ ప్లేస్లో వచ్చినడికి ఇంకో ₹10 ఎక్స్ట్రా ఇస్తాను. ఎక్కువ బీరులు తాగడం వల్ల చనిపోయాడని కేసు రాయించేస్తాను. నీకు పొలం కావాలా, ప్రాణం కావాలా? ఆడ మగాడ్రా బుజ్జే. మీకు తెలుసు. మళ్ళీ చెప్పు